ఈ వీడియోలో సింపుల్గా మడ్ గార్డ్ ఎయిర్ బాక్స్ తీసేద్దాం అనుకున్నాను. బట్ ఒక్కొక్కటి చేస్తున్న కొద్దీ ఇంకా కాంప్లికేటెడ్ అయింది. సో ప్రస్తుతానికి మడ్ గార్డ్ అయితే చాలా ఈజీగానే వచ్చింది. సో ఇది ఎయిర్ బాక్స్ కవర్, ఇదంతా ఈ డబ్బా మొత్తం ఎయిర్ బాక్స్. నెక్స్ట్ ఇది డిస్కనెక్ట్ చేద్దాం. సో ఇది రెగ్యులేటర్ అండ్ రెక్టిఫైర్ అనమాట. మనకి బైక్ ప్రొడ్యూస్ చేసే కరెంటు ఏసీ ఫామ్లో వస్తుంది, ఆల్టర్నేటింగ్ కరెంట్లో వస్తుంది ఆల్టర్నేటర్ నుంచి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆల్టర్నేటింగ్ కరెంట్ని మనం డైరెక్ట్ కరెంట్గా రెగ్యులేటర్ రెక్టిఫైర్ యూజ్ చేసి కన్వర్ట్ చేయాలి. నాకు ఎందుకో ఇది టైర్ తీయకపోతే బయటకు రాదన్న డౌట్ వస్తుంది. సో ఈ బుడ్డి గ్యాప్లోంచి ఆ పెద్ద బాక్స్ బయటికి రావాలి. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ అన్లెస్ ఐదర్ వి టేక్ అవుట్ ద కార్బొరేటర్స్ ఆర్ ద టైర్. సో ఇప్పుడు హార్నెస్ కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేస్తాను. కొద్దిగా పిన్స్ అవన్నీ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ పిన్స్ అన్నీ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో బ్లైండ్గా రీఅసెంబుల్ చేయమన్నా కానీ ఇట్ ప్రాబ్లీ విల్ గో ఇన్ టు ద ఓన్లీ వన్ పాసిబుల్ స్లాట్. సో లాస్ట్ టైం కొద్దిగా తెగించి వైరింగ్ హార్నెస్ బిల్డ్ చేశాను, కానీ ఈసారి ఐ హ్యావ్ ఏ సీరియస్ డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అదొక పెద్ద జాతర లైక్ అది. సో వీడియో రికార్డింగ్ అయిపోయింది మధ్యలో. సో ఏమైందో చెప్తాను. అటు సైడ్ నుంచి వీల్ చేయడానికి ట్రై చేస్తే వీల్ రాలేదు. సో బ్రేక్స్ డిస్కనెక్ట్ చేశాను. ఇది బ్రేక్ కనెక్షన్. షాక్స్ రిమూవ్ చేసేసాను. షాక్ ఇక్కడ అండ్ ఇక్కడ మౌంట్ అయి ఉంటాయి. అండ్ ఇక ఫైనల్ స్టెప్, కింద ఒక నట్టు ఉంది, ఆ నట్టు డిస్కనెక్ట్ చేస్తే మొత్తం డిస్అసెంబ్లీ అయిపోయినట్టే. లెట్స్ డూ దట్. ఓకే, ఇది ఇంకా రావట్లేదు. ఇక నాకు ఓపిక తగ్గిపోతుంది. ఇక్కడ ఈ హోజ్ ఒకటి ఉంది, పీకిద్దాం. ఓకే, అండ్ నౌ ఫైనల్లీ ఇట్స్ అవుట్. చిన్న పార్ట్స్ అన్నీ వీల్కి ఫిట్ చేసేద్దాం. సో ఇది పెట్టేస్తే వీల్కి కావాల్సిన సామాన్లన్నీ ఓ దగ్గర ఉన్నాయి. మొత్తానికి ఎయిర్ బాక్స్ తీయాలని చెప్పి మొత్తం రియర్ వీలు షాక్స్ అన్నీ బీకేసాము. పార్ట్స్ అన్నీ అక్కడ లైనప్ చేస్తున్నాను. సో విల్ మీట్ యూ ఫర్ ద నెక్స్ట్ వన్.